హలో డియర్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోహిత్. ఈరోజు మీరు thumbnail చూసే ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ని మోసం చేసింది ఎవరు? ఈ వీడియోని కంప్లీట్గా చివరిదాకా చూడండి. ఈ వీడియో చూసే ముందు మీరు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిన తర్వాత వీడియోని షేర్ చేయండి 10 మందికి. ఒక ఊర్లో రమేష్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి పురాతన కాలం నాటి ఒక పుస్తకం ఒకటి దొరుకుతుంది. ఇప్పుడు యమలీల సినిమాలో మన ఆలికి ఒక పుస్తకం భవిష్యవాణి దొరుకుతుంది చూడండి, అలాంటి పుస్తకం అలాంటిది. ఒకరోజు ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పేజీలో ఇలా రాసి ఉంటుంది. ఒక ఊరిలో గంగా నది ఒడ్డున కొన్ని రాళ్ళు దొరుకుతాయి. ఈ రాళ్ళు మనుషులు పట్టుకుంటే కొంచెం వెచ్చగా ఉంటాయి. ఈ రాయితోటి ఏ వస్తువుని తాకినా సరే అది బంగారంలాగా మారుతుందని పుస్తకంలో రాసి ఉంటుంది. ఆ రమేష్కి ఒకసారి ఆశ కలిగి సరే ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటూ ఆ ఊరికి వెళ్ళేదను. ఆ నది ఒడ్డున ఆ రాళ్లను వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇలా 1 రోజు 2 రోజులు 3 రోజులు అలా కంటిన్యూగా చేస్తూ ఉంటాడు. కానీ అతనికి రాయి వెతుకుతున్న సందర్భంలో అతనికి కావాల్సిన రాయి దొరకదనమాట. ఇలా ఏం చేస్తాడు అంటే 1 వారం పోతుంది, 2 వారాలు 3 వారాలు అలా కంటిన్యూగా వెతుకుతూ ఉంటాడు. ఈ వెతికే సందర్భంలో తనకేందంటే ఒక చిరాకు, ఒక తన సహనం కోల్పోతుంటాడు. అరే ఏదో పుస్తకంలో రాసింది ఆశపడి వచ్చాను, ఇది మనకు దొరకట్లేదు అని నిరాశకు చెంది ఇక తీసుకున్న రాయి అది కాకపోయేసరికి నదిలోకి విసిరేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అది ఎలా అయిపోతుందంటే కొద్ది రోజులు వెళ్ళిపోయేసరికి అది ఒక అలవాటు కింద మారిపోతూ ఉంటుంది. రాయి పట్టుకోవడం విసిరేస్తూ ఉంటాడు. ఇలా చేస్తున్న సందర్భంలో అనుకోకుండా ఒకసారి అతని చేతికి ఆ రాయి తగులుతుంది. అలవాటు ప్రకారం దాన్ని నదిలోకి విసిరేసేటప్పుడు అది వెచ్చదనం తగిలేసరికి ఆ వెచ్చదనానికి ఆ స్పర్శ తనకి గుర్తొచ్చే సమయానికి అతను ఆ కాన్షియస్లో విసిరేసి ఉంటాడు. మనకు వచ్చిన అవకాశాలు కూడా ఇలాగే ఉంటాయి. అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటేనే వాల్యూ మనకు తెలుస్తుంది. పొరపాటున మిస్ చేసుకున్నామంటే మన అవకాశాన్ని కోల్పోతాం. ఈ కథలో నీతి ఏంటంటే అవకాశాలు అనేవి అరుదుగా వస్తూ ఉంటాయి. ఆ అవకాశాలని మనం గుర్తించి వాటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని కొంచెం ఏమరపాట్లో ఉన్నా సరే, కొంచెం నిర్లక్ష్యం చేసినా సరే అవకాశాలని మనం కోల్పోతాం. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకోండి. 2014లో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ఎంతోమంది పార్టీలోకి జాయిన్ అయ్యారు. 2019లో జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసి వైసీపీలోకి వెళ్ళిపోయారు. అలాగా చాలామంది వచ్చారు, తను మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అన్నిటినీ తను ఎంతో చాకచక్యంతో చూసుకుంటూ ఒక్కొక్కరిని ఆ రాయి వెతికినట్టు చాలా జాగ్రత్తగా వెతుక్కొని అందరినీ తన పార్టీలో జాయిన్ చేసుకొని ఇప్పుడు తను గెలవడమే కాకుండా తను 21 మందిని గెలిపించుకున్న నాయకుడే నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. ఓకేనా? మీరు కూడా వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొని గెలవాలని కోరుకుంటున్నాను.